ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. కాదు, ఇజ్రాయెల్ అనుకున్నదే చేసింది. ఇరాన్ను యుద్ధంలోకి లాగింది. ఇక ఇరాన్కు తప్పనిసరి పరిస్థితి, యుద్ధం చేయలేకున్నా కూడా చేయాల్సిన పరిస్థితి. హిజ్బుల్లా అగ్రనేత హత్యతో పాటు తమ మిలిటరీ కమాండర్ నుంచి లెబనాన్లోని ఇరాన్ రాయబారిని పేజర్తో గాయపరిచినందుకు ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. అది కూడా మా దళాలు లెబనాన్లో అడుగుపెట్టాయి. ఇక గ్రౌండ్ ఆపరేషన్ చేస్తామని ప్రకటించిన 2 గంటల్లోనే ఇరాన్ మెరుపు దాడులు మొదలుపెట్టింది. ఎంతలా అంటే మొదటి విడతలో ఒకేసారి 100 మిసైళ్లతో ఇజ్రాయెల్లోని మిలిటరీ బేస్లను టార్గెట్ చేసింది. ఎందుకంటే అక్కడ అమెరికా నుంచి కొన్నవి మాత్రమే కాదు, స్వయంగా తయారు చేసుకున్న అత్యాధునిక జెట్ ఫైటర్లు ఉన్నాయి. వాటిలో F-15, F-16తో పాటు స్టెల్త్ బాంబర్లు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు మొదలుపెట్టింది ఇరాన్. ఆ తర్వాత ఒకేసారి 2వ విడతలో 400 క్షిపణులను ఇజ్రాయెల్లోని కీలక నగరమైన ఫైనాన్షియల్ సిటీగా పిలువబడే టెల్ అవీవ్పై ప్రయోగించింది. రాత్రి మొత్తం ఇజ్రాయెల్ ఆకాశంలో దీపావళి టపాసుల మాదిరిగా గాల్లో పేలుళ్లు కనిపించాయి. జనం భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తం 1400 చోట్ల సైరన్లు మోగాయి. సైరన్లు మోగగానే ఇజ్రాయెల్ ప్రజలు బంకర్లలో దాక్కున్నారు. అయితే టెల్ అవీవ్ను చాలా మిసైల్స్ తాకినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకున్నా కూడా కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ టెల్ అవీవ్లోని బిల్డింగులపై పడ్డాయని తెలుస్తుంది. కానీ ఆ సమాచారాన్ని ఇజ్రాయెల్ మాత్రం బయటకు చెప్పడం లేదు. తాము శత్రువును చావు దెబ్బ కొట్టాం, మళ్లీ ప్రతిదాడి చేస్తే ఇంతకు 1000 రెట్లు దాడి చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. అయితే ఐడిఎఫ్ మాత్రం మేము 180 మిసైల్స్ ను ఇరాన్ వైపు నుంచి వస్తుండగా గుర్తించాం, వాటిని కూల్చేశామని ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్లో పరిస్థితి దారుణంగా ఉందని అర్థమవుతోంది. ప్రజలు భయభ్రాంతులతో అండర్ గ్రౌండ్ టనల్స్ లో బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. మరోవైపు టెహ్రాన్ ఎయిర్పోర్ట్ ను మూసేసింది ఇరాన్. తమ దేశంలోకి విమానాలు రాకపోవడం మంచిదని అన్ని దేశాలకు సమాచారం ఇచ్చింది. దీంతో భారీ యుద్ధం వైపు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపింది. ముందు ఇరాన్ తమపై దాడి చేస్తే తడాకా చూపిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అందుకు బదులుగా ప్రతీకారంతో ఇరాన్ మరోసారి మెరుపు దాడులు చేసింది. అయితే ఇప్పటికే పశ్చిమాసియా బగ్గుమంటోంది. ఈ యుద్ధం ఎలా పెద్దదవుతుందనే దానిపై ఇజ్రాయెల్ తదుపరి యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రధాని నెతన్యాహు మాత్రం ఇరాన్ తప్పు చేసింది, మీరు ఎన్ని మిసైల్స్ వేసినా మమ్మల్ని ఏమీ చేయలేవు, అది విఫల ప్రయోగం తప్పితే ఏమీ ఉండదు, కానీ మేము దాడి చేస్తే మాత్రం ఇరాన్ రూపురేఖలు మారిపోతాయని హెచ్చరించారు. మరోవైపు ఐక్యరాజ్య సమితిలోని ఇజ్రాయెల్ రాయబారి డానీ డేనన్ ప్రపంచానికి చాలా క్లియర్గా చెప్పారు, మా మీద కానీ దాడి చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తాం, ఇరాన్ ఇక సిద్ధంగా ఉండాలని చెప్పారు. మరోవైపు హమాస్ తీవ్రవాద సంస్థ అయితే మాత్రం ఇరాన్ను తెగ పొగిడేస్తుంది. ఇన్నాళ్లకు ఇరాన్ హీరోలా పోరాడింది, శత్రువు మీద నిప్పుల వర్షం కురిపించిందని పొగడతలతో ముంచెత్తుతోంది. అయితే ఇజ్రాయెల్ దాడి ఏంటనే దానిపైనే అసలు యుద్ధం మొదలైంది. ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని మంత్రులు ఓ రహస్య ప్రాంతంలోని బంకర్లో సమావేశమయ్యారు. సెక్యూరిటీ కేబినెట్ మీటింగ్ లో ఇరాన్పై విరుచుకుపడ్డ నెతన్యాహు ఎలా చావు దెబ్బ కొట్టాలనే దానిపై చర్చించారు. భవిష్యత్తులో ఇరాన్ మరోవైపు చూడకుండా కీలకమైన ఇరాన్ స్థావరాలను నాశనం చేయాలి, ఆ తర్వాత ఇరాన్ అగ్రనేతలను చంపాలనే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్ సొంతంగా విజయం అయితే సాధించలేదు. నిజంగా ఇరాన్ మీద గెలవాలంటే అమెరికా సాయం తప్పనిసరి. అందుకే అమెరికాతో చర్చించిన నెతన్యాహు ఇక రంగంలోకి మీరు దిగాల్సిన సమయం వచ్చిందని కోరారు. వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రెస్ మీట్ లో అసలు విషయం చెప్పారు, మేము ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటాం, ఇజ్రాయెల్ రక్షణ కోసం ఎంతవరకైనా వెళ్తామని తేల్చి చెప్పేశారు. తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉంది, ఇరాన్కు తగిన బుద్ధి చెబుదామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అధ్యక్ష బరిలో ఉన్న ఉపాధ్యక్షురాలు కూడా ఇరాన్ తప్పుడు పనులకు బుద్ధి చెబుతామని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ మీటింగ్ లో చెప్పారు. అయితే వందల కొద్దీ ఇరాన్ నుంచి వచ్చిన మిసైల్స్ ను తాము ఇజ్రాయెల్ భూభాగంలో పడకుండా అడ్డుకున్నామని పెంటగాన్ ప్రకటించింది. అంతేకాదు ఇజ్రాయెల్ సరిహద్దుకు అమెరికా బలాలు చేరాయి. యుద్ధ విమానాలతో కూడిన భారీ షిప్పులు, ఆయుధాలతో అమెరికా గత 2 నెలల నుంచి సిద్ధంగా ఉంది. ఇరాన్ మొదట యుద్ధం మొదలు పెట్టగానే పరిస్థితులను బట్టి ఇరాన్పై బాంబుల మోత మోగించాలనే పట్టుదలతో ఉంది అమెరికా. ఇక అమెరికా రంగంలోకి దిగితే హాలీవుడ్ సినిమాల్లో చూపించిన వార్ ఫైట్స్ కంటే 100 రెట్ల వేగంతో దాడులు చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే F-35 లైట్నింగ్ II ఫైటర్ జెట్ పెను విధ్వంసాన్ని సృష్టించగలదు. మెరుపు వేగంతో శత్రువుకు దొరకకుండా శత్రు స్థావరాలను క్రష్ చేసేస్తుంది. దీనికి తోడు లాక్హీడ్ మార్టిన్ F-22 కూడా తోడైతే ఇరాన్ కాదు కదా, ప్రపంచంలోని ఏ యుద్ధ విమానాలు కూడా వీటిని అడ్డుకోలేవు, కోల్చలేవు, కర్మకాలి పైలట్ మిస్టేక్ చేస్తే తప్ప. ఎందుకంటే మిసైల్స్ ఎటు నుంచి వచ్చినా సరే ఇంటర్సెప్ట్ చేస్తూ తనకు తానుగా దిశ మార్చగలదు. అసలు దీన్ని తట్టుకునే శక్తే కాదు, కనీసం ఎదురుగా ఫోటో కోసం నిలబడే యుద్ధ విమానం ఇరాన్ దగ్గర లేదు. కాబట్టి వార్ వన్ సైడ్ అయిపోతుంది. కానీ ఇరాన్ ఆకాశంలోకి వెళ్లి దాడులు చేయాలని అమెరికా భావిస్తేనే వార్ వన్ సైడ్ అవుతుంది. అంతర్జాతీయ ఒత్తిడికి భయపడి కేవలం ఇరాన్ను ఆర్థికంగా సైనికపరంగా దెబ్బ కొట్టాలి అనుకుంటే మాత్రం ఆధునిక మిసైల్స్ ను ఇజ్రాయెల్ సముద్ర తీర ప్రాంతం నుంచే ప్రయోగించగలదు. కానీ అమెరికా ఎంత నీచానికైనా ఒడిగట్టగలదనేది వాస్తవం.
ఇంతవరకు రియల్ టైంలో ప్రయోగించని ఎన్నో జెట్ ఫైటర్స్ నుంచి డ్రోన్ బాంబుల వరకు అమెరికా దగ్గర ఉన్నాయి. వాటి పనితీరును పరీక్షించుకునేందుకు కూడా ఈ యుద్ధాన్ని ఉపయోగించుకుంటుందనే వాదనలున్నాయి. దీంతో యుద్ధం తీరు మారిపోతుంది. కానీ ఇజ్రాయెల్ను ఎవరు అడ్డుకుంటారంటే మాత్రం సమాధానం లేదు. ఇరాన్ను క్లోజ్ చేయాలనే పట్టుదల అమెరికాకు ఉంది. కానీ ఎన్నికలకు ముందు బైడెన్ సర్కారు తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాలి. అయితే ఇరాన్ దగ్గర పాత ఆయుధ సంపత్తి మాత్రమే ఉంది. అమెరికా ఆంక్షల కారణంగా పాత వాటినే మార్చుకుంటూ ఉంది. ఇప్పటికీ రష్యా ఇచ్చిన మిరాజ్ F-1 సుఖోయ్ 24తో పాటు మెక్డానల్డ్ డగ్లస్, హోస్-6, MiG-29 లాంటి పాతకాల యుద్ధ విమానాలున్నాయి. వీటితో అమెరికాను ఇజ్రాయెల్తో యుద్ధం చేయడం అంటే తమకు తాము గొయ్యిలో పడ్డమే. కానీ హ్యూమన్ మిలిటరీ పవర్ ఇజ్రాయెల్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంది. అందుకే ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీలో ఇరాన్ 14వ స్థానంలో ఉండగా ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. అయితే భౌగోళిక పరిస్థితులు రెండు దేశాలను కాపాడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ మిసైల్ను ప్రయోగించినా, ఇరాన్ వందల కొద్దీ బ్యాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసినా కూడా దూరం చాలా ఎక్కువ. ఇరాన్ నుంచి దాదాపుగా ఆకాశ మార్గం నుంచి 1250 కిలోమీటర్ల దూరం. గత రాత్రి ప్రయోగించిన మిస్సైల్ ఇరాన్లో ప్రయోగిస్తే టెల్ అవీవ్ చేరుకోవడానికి 12 నిమిషాలు పట్టింది. ఈ లోపే ఐరన్ డోమ్ వాటిని గుర్తించి కూల్చేస్తుంది. దారి తప్పిన వాటిని అమెరికా కూల్చేసింది. ఇటు ఇజ్రాయెల్ దగ్గర సాధారణ మిసైల్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. దాడి చేస్తే డైరెక్ట్గా టెహ్రాన్నే కొట్టాలి. కానీ సామాన్య ప్రజల మీద దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం ఊరుకోదు. మిలిటరీ స్థావరాలపై మాత్రమే దాడి చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే యుద్ధ సమయంలో ఏ దేశం కూడా ప్రపంచానికి తెలిసిన ఆర్మీ బేస్లను ఉపయోగించదు. ఇరాన్ దాడి చేయాలన్న ఇజ్రాయెల్ను చావు దెబ్బ కొట్టి నాశనం చేయాలంటే దగ్గరి దారి ఇరాక్ మాత్రమే. కేవలం 395 కిలోమీటర్ల దూరం మాత్రమే. యమన్ తమ బేస్ నుంచి వాడుకొని దాడి చేయమని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. కానీ తమ కంటే కూడా యమన్ నుంచి 1650 కిలోమీటర్ల మిసైల్స్ ప్రయాణం చేయాలి. కాబట్టి ఇదంతా అయ్యే పని కాదు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ను తునాతునకలు చేయాలంటే ఒకేసారి 10 లక్షల మంది తమ సైన్యంతో గ్రౌండ్ ద్వారా ఆపరేషన్ చేయటమే. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ యాక్టివ్ సైన్యం మాత్రం కేవలం 2 లక్షలే. రిజర్వ్ దళాలు, శిక్షణ పొందిన సామాన్య పౌరులను కలుపుకుంటే 5 లక్షల మంది ఉంటారు. ఈ లెక్కన ఇజ్రాయెల్ ఏమాత్రం ఇరాన్ ముందు నిలబడలేదు. కానీ లెబనాన్కు, ఇరాక్కు దళాలను పంపించడం అసలు సేఫే కాదు. ఎందుకంటే అమెరికా అక్కడ పొంచి ఉంది. డ్రోన్లతో కాచుకొని కూర్చుంది. ఎక్కడో అమెరికాలోని పెంటగాన్లో కూర్చొని ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ నుంచి ప్రయోగించి దాడులు చేస్తే పెను నష్టం తప్పదు. ఇరాన్ దళాలను లెబనాన్, ఇరాక్లోకి పంపిస్తే రిస్క్ చేసినట్టే. అందుకే ఆకాశంలోనే ఇజ్రాయెల్ యుద్ధం చేయాలి. ఎవరు గెలిస్తే వారిదే విజయం. అమెరికాను పక్కకు పెడితే ఇజ్రాయెల్ సొంతంగా తయారు చేసుకున్న కొన్న ఫైటర్స్ మొత్తం 661. ఇరాన్ దగ్గర పాతవి కొన్నవి కలిపి 551. కానీ ఇవన్నీ పాత మోడల్సే. మిగ్ యుద్ధ విమానాలు తప్ప మిగతావన్నీ కూడా 1990లో రష్యా నుంచి కొన్నవే. అందుకే వాటిని ఆధునీకరించేందుకు రష్యా సాయం తీసుకుంటోంది ఇరాన్. అయితే ఎవరు శక్తివంతులు, ఎవరు తక్కువ అనేది పక్కన పెడితే యుద్ధం తీవ్ర నష్టం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరుగుతాయి. చివరకు మన దగ్గర కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు తగ్గించని మోడీ సర్కారు పెరగగానే మాత్రం ప్రజలపై భారం వేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే ఆయిల్ రేట్ల నుంచి ఇతర రసాయనాల ధరలు కూడా పెరిగిపోయాయి. యుద్ధం తీవ్రత అనేది ఇజ్రాయెల్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇజ్రాయెల్ గెలుపు కూడా అమెరికా ఇచ్చే సాయంపైనే ఆధారపడి ఉంటుంది. అమెరికాకు ఇరాన్లోని మతతత్వ నాయకత్వాన్ని తొలగించాలనే కసితో ఉంది. నిజంగా ఇరాన్లో ప్రజాస్వామ్య మతం ఆధారంగా పాలన చేయకుండా చేయాలని భావిస్తే మాత్రం ఇరాన్ భూభాగంలోకి అమెరికా జెట్ ఫైటర్స్, డ్రోన్స్ వెళతాయి. అదే జరిగితే మాత్రం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. ఎందుకంటే సిరియా, లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్, టర్కీ లాంటి అరబ్ దేశాలు కూడా ఇరాన్కు అండగా ఉంటామని ముందే ప్రకటించాయి. దీంతో అమెరికా అనవసరమైన పెనుముప్పును ప్రపంచానికి అంటిస్తుందా లేదా అనేది తేలిపోనుంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.